చూస్తే ఆల్రెడీ సమంత అడ్వకేట్లు అసలు కొండసూరికి మాట్లాడటం వరకు ఎంతవరకు నిజం ఉందంటారు, అబద్ధం? అసలు ఈ వివాదాన్ని మొదలు పెట్టిందే కేటీఆర్ గారు. సో ఏదైతే కేటీఆర్ గారు అండ్ టీం ఉందో, మన మంత్రి గారిని సీతక్క గారిని కానివ్వండి, కొండ సురేఖ కానివ్వండి, ఒక గిరిజన బిడ్డ సీతక్క గారిని మొదటిసారిగా వారిని ట్రోల్ చేయడం జరిగింది. దాని తర్వాత బహుజన బిడ్డ, బీసీ బిడ్డ మన కొండ సురేఖ పైన మళ్ళీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సో వాటన్నింటికి ఈ వివాదానికి తెరలేపిందే కేటీఆర్. అంటే దీని వెనకాల ఏదైతే సమంతని ఇలా ఈ విధంగా నాగ చైతన్య సమంత ఇడిపోవడానికే కేటీఆర్ అని చెప్పేసి కొండ సురేఖ దానిపైన సో దానిపైన అంటే మనం చూడొచ్చు, వాళ్ళ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వాడు మొత్తం ఫోన్ టైపింగ్కి పాల్పడి మన ఇంటెలిజెన్స్ ఐబీ చీఫ్ ఎవరైతే రాధాకృష్ణ గారు ఉండో అందరి ఫోన్ ట్యాపింగ్ చేసి కేటీఆర్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల వాళ్ళకు నాగ చైతన్య మరియు సమంత విడాకుల్లో కేటీఆర్ గారు ముఖ్య పాత్ర పోషించారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ అనేది జరుగుతూనే ఉంది. సో ఆ వివరాలని వీళ్ళు అధికారంలో వచ్చాక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చాక వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరిపైన కేసులు నమోదు చేసి, సో ఈ ఫోన్ ట్యాపింగ్ నిజమే, వీళ్ళిద్దరి డాకులకు కేటీఆర్ ముఖ్య కారణమని చాలా సందర్భాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదే చూస్తే ఏదైతే ఉందో మామూలుగా ఈ మొన్న ఆల్రెడీ నాగార్జున ఈరోజు నిన్న సాటర్డే సండే అని ఆగాడు. మండే రోజు కోర్టులో వేసే అవకాశం ఉంది అని చెప్పేసి కొండ సురేఖ దాని వరకు నాగార్జున గారు ఆల్రెడీ నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆల్రెడీ పరువు నష్ట దావా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొండ సురేఖ గారు కూడా నాగార్జున గారి పైన క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్కన్విషన్ అనేది అక్రమ కట్టడ కాబట్టి అతనిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది మాదాపూర్ పిఎస్లో. సో ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య అయితే వివాదం అనేది అయితే కొనసాగుతుంది. అంటే నిజంగా కేటీఆర్ వల్లనే నిజంగా నాగ చైతన్య సమంత ఇడిపోయారంట. అంటే మీరు చూడొచ్చు, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆడియో లాంచ్ కానివ్వండి కేటీఆర్ వెళ్ళేవాడు అనమాట. సో సమంతని కూడా బ్రాండ్ అంబాసిడర్, హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్ పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఇదే అని కూడా మన విశ్వసనీయటువంటి సమాచారం కూడా మనకు అందింది. సో అదేవిధంగా మనం చూస్తే వీళ్ళు, ఎందుకంటే మన కేటీఆర్ గారు చాలా పార్టీలు, రేవ్ పార్టీలు అవన్నీ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్లో కూడా చాలా పార్టీలు చేసేవాడని, మన రకుల్ ప్రీత్ సింగ్ తోటి కూడా అతనికి కొన్ని పరిచయాలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయని చాలా రాజకీయ వర్గాలు చర్చనీయంగా అయితే మారింది.